హలో గాయ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసి వోక్స్వ్యాగన్ వర్టస్, ఇండియాస్ టాప్ మోస్ట్ సెల్లింగ్ కార్, జర్మన్ బీస్ట్. దీనికి ఎంత ఎలివేషన్ ఇచ్చినా తక్కువే. ఇంకా ఎలివేషన్కి తగ్గట్టు కార్ చూపిద్దాం. చెప్పుకోబోయేది హార్ట్ ఆఫ్ ది కార్ గురించి. అది ఈ బీస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది 1 లీటర్ 3 సిలిండర్ హైలైన్ ప్లస్. ఇది ఇచ్చే ప్లెజర్ కానీ, ఇచ్చే పర్ఫార్మెన్స్ కానీ ఈ ప్రైస్లో ఏది అవ్వదు. అంతదాకా ఎందుకు అంత ఇస్తుంది, పోనీ మనకి ఏమైనా తగ్గిద్దా అంటే మైలేజ్ అసలు మా వాడు చెప్తా ఉంటుంది. మా ఫ్రెండ్ గారే, వాడు 24, 23 చూసిన రోజులు కూడా ఉన్నాయి హైవే మీద. ఇప్పుడు సిటీలో తోలుతున్నా, నేను చూసినప్పుడే 20, 21 ఉంది మైలేజ్. ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎంత మైలేజ్ ఇచ్చాడు, ఎంత బాగుంది అనుకుంటే పోనీ దేంట్లో అయినా తగ్గిందా ఈ జర్మన్ బీస్ట్ అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో వస్తుంది. మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలనుకున్నా కళ్ళగద్దుకొని వెళ్ళిపోండి. ఈ ప్రైస్లో ఇది ఇచ్చే పర్ఫార్మెన్స్ కానీ, మళ్ళీ చెప్తున్నా, ఇది ఇచ్చే మైలేజ్ కానీ, ఇది ఇచ్చే సేఫ్టీ కానీ ఏ కారు లేదు. దీని తమ్ముడు స్కోడా స్లావియా ఉంది, దాంట్లో ఉండేది కూడా దీనిదే ఇంజన్, ఇదే మ్యానుఫ్యాక్చరింగ్, జస్ట్ బ్యాచ్లు మారుతాయి అంతే, అంతకుమించి ఏమీ ఉండదు. నెక్స్ట్ దీని బూట్ స్పేస్ గురించి చెప్పుకోవాలనుకుంటే నెంబర్స్ వద్దులే కానీ సరదాగా ఇద్దరు పడుకొని వెళ్ళిపోవచ్చు, అంత పెద్దది. సెడాన్స్ లో ఆబ్వియస్లీ బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అందులో చెప్పడానికి ఏం లేదు. దీంట్లో కూడా చాలా హెవీగా, అంటే మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనుకున్నా ఓ 6-7 బ్యాగ్స్ అయితే సరదాగా పడతాయి. నెక్స్ట్ వెహికల్ చుట్టూ వచ్చే ప్రతి లైట్ కూడా ఎల్ఈడియే. ఒక్క లైట్ కూడా నార్మల్ హాలోజన్ బల్బ్స్ ఉండవు. ఫ్రంట్ పార్కింగ్ లైట్ నుంచి వెనక డేంజర్ లైట్, సైడ్ లైట్స్ అన్ని ప్రతిదీ ఎల్ఈడి వేస్తాడు. నెక్స్ట్ డేంజర్ లైట్ కూడా ఇక్కడ దీంట్లో మౌంట్ చేసి ఇచ్చాడు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్. సడన్ కి ఉంటే బాగుంటుంది ఎస్యూవీస్ కన్నా, ఎందుకంటే సర్ఫేస్ ఇలా ఫ్లాట్ గా దిగింది కాబట్టి చూసే వాళ్ళకి కూడా కొద్దిగా అట్రాక్టివ్ గా కనబడుతుంది. హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, మొత్తం ఎల్ఈడియే. చిన్నపాటి స్ట్రిప్ ఇచ్చాడు ఇక్కడ ఇటు అటు. 2 హై బీమ్ లో బీమ్ ఇంట్లోనే ఉన్నాయి. బాడీ నేను ఎప్పుడో చెప్పామో, ఇది క్రోమ్ బ్లాక్ జార్ ద్వారా ఫినిష్ చాలా బాగుంటుంది అని. ఆఫ్టర్ మార్కెట్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్నా సరే ఈ క్రోమ్ ని డీక్రోమ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. దీని సీట్ అడ్జస్ట్మెంట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. హైట్ రిక్లైన్ చేసుకోవాలనుకున్నా, హైట్ పెంచుకోవాలనుకున్నా. నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ 6 వే అడ్జస్టబుల్, అన్ని మాన్యువలే. రిక్లైన్ చేసుకోవాలనుకున్నా రిక్లైన్ అయ్యింది. 6 వే అడ్జస్టబుల్. స్టీరింగ్ విషయం గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది 4 వే అడ్జస్టబుల్, టిల్ట్, టెలిస్కోపిక్, రీచ్, హైట్ 2 అడ్జస్ట్ అయ్యిద్ది. స్టీరింగ్ అయితే లైట్ గానే ఉండిద్ది, అంత హెవీగా అనిపించదు. ఉందంటే ఓ సోఫాలో కూర్చున్నట్టే. కాకపోతే దీనికి ఉన్న నెగిటివ్ ఏంటంటే సెడాన్ కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కడానికి దిగడానికి కొద్దిగా కష్టంగా ఉండిద్ది. అది తప్ప దీంట్లో నెగిటివ్ అంటూ ఏమీ ఉండదు. నెక్స్ట్ మనం విండోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. లెఫ్ట్ రైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ 4 పవర్ విండోస్ అప్ డౌన్ ఇక్కడ ఇచ్చాడు. దాని తర్వాత 4 పవర్ విండోస్ లాక్ అన్లాక్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ డోర్ లాక్ చేయాలన్నా అన్లాక్ చేయాలన్నా ఇక్కడ ఇచ్చాడు. హెడ్ లైట్ ఆన్ ఆఫ్ బటన్స్ ఇక్కడ ఇచ్చాడు. దీనికి చూసుకోవచ్చు అన్ని జర్మన్స్ కాబట్టి ఇవన్నీ మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి, ఇంకా చెప్పనాల్సిన అవసరం లేదు. సైడ్ లైట్స్ ఇటువైపు ఉంటాయి, లెఫ్ట్ సైడ్. వైపర్స్ ఇన్ని రైట్ సైడ్ ఉంటాయి. దీంట్లో వర్టస్లో చెప్పుకోవడానికి ఏముందంటే, ఇప్పుడు ఈ వర్టస్ హైలైన్లో ఇది వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం క్రూజ్ కంట్రోల్కే ఉంటుంది. ఈ సెటప్ మొత్తం ఈ 2 బటన్స్ తప్ప మిగతా అన్ని క్రూజ్ కంట్రోల్కి. ఇది వాల్యూమ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఈ బటన్, మిగతాదంతా క్రూజ్ కంట్రోల్కి. ఇది డెమో, జస్ట్ నార్మల్గా ఏమి ఇవ్వలేదు. మనం ఏమైనా ఎడిటివ్ యాడ్ చేసుకుంటే దానికోసమని ఈ బటన్ ఇచ్చాడు. ఇటువైపు చూసుకుంటే వాయిస్ కమాండ్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. ఈ వ్యూ అనేది ఏంటంటే ఎదర ఇన్ఫోటైన్మెంట్లో ఉన్న వ్యూస్ని మార్చుకోవడానికి వ్యూ బటన్. నెక్స్ట్ ఓకే బటన్, సెట్ బటన్, ఇవన్నీ అంటే మన డ్రైవింగ్ డేటా, మైలేజ్ ఎంత వస్తుంది, వెహికల్ కండిషన్ ఏంటి, నెక్స్ట్ ఎప్పుడు సర్వీస్కి వెళ్ళాలి ఏంటి అంటే 2 పక్కల 2 అనలాగ్ డైల్స్ ఇచ్చేసి మధ్యలో చిన్నపాటి డిజిటల్ డైల్ ఇచ్చాడు. దీంట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది, అంటే చిన్నదే అయినా సరే హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. అందులో ఇంజన్ టెంపరేచర్ ఎంత ఉంది, బయట టెంపరేచర్ ఎంత ఉంది, క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్ చూపిస్తున్నాయి, ప్రతి ఒక్కటి అందులోనే చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న డిస్ప్లే అయినా అన్నీ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు అలా అట్నుంచి అలా మూవ్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి చెప్తున్నా, ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ సిస్టమే. దీంట్లో ఉన్న సౌండ్ సిస్టమ్ ఎంత బాగుండిద్ది అంటే, నేను బయట వేయించుకున్న నా కార్లో కూడా అంత బాగోదు.
ఏ కంపెనీయో కరెక్ట్గా తెలియదు కానీ ఇన్బిల్ట్ ఉంది, అందుకే నేను చెప్పలేకపోతున్నా. కానీ దీంట్లో ఉన్న సౌండ్ సిస్టమ్ సూపర్ ఉంటుంది. అంటే మనం ఏదైనా బేస్ సాంగ్ కరెక్ట్ సాంగ్ పెట్టామంటే అసలు సూపర్ అనిపిస్తుంది మనకి. అంత సౌండ్ క్వాలిటీ అంత బాగుంటుంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్గా కనెక్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏసీ డైల్స్ చూసుకోవచ్చు, ఇవన్నీ టచ్ ఇచ్చాడు. మనం ఇప్పుడు నెక్సాన్ వాటిలో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని టచ్చే ఉన్నాయి, దీంట్లో కూడా టచ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏసీ ఆటోమేటిక్ ఏసీ ఉంది, ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్, ఇవన్నీ టచ్ బటన్స్. పెంచాలన్నా తగ్గించాలన్నా, టెంపరేచర్ పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా మొత్తం టచ్చే. నెక్స్ట్ ఇది వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ దీనికి. దాంతోపాటు దీనికి 2 C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇస్తాడు. ఫ్రంట్ 2 ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. దాని తర్వాత ఈ బటన్స్ వచ్చేసి ఏంటంటే ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్, ఐడల్ స్టార్ట్ బటన్. అంటే ఇప్పుడు మనం తెలుసు కదా, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఆగిపోతూ ఉంటుంది వెహికల్, మనం బ్రేక్ మీద కాల్ తీస్తే దాని తర్వాత స్టార్ట్ అయ్యింది కదా, ఇది ఐడల్ ఆన్ ఆఫ్ బటన్. దాని తర్వాత ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చాడు, పుష్ స్టార్ట్. దాని తర్వాత ఇది చూసుకోవాలనుకుంటే ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ హైలైన్ ప్లస్ కాబట్టి. అదే మనం జీటీకి వెళ్తే డీసీటీ ఉంటుంది, అంటే ప్రీవియస్లీ దాన్ని డిఎస్జీ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు డీసీటీ, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అందులో ఉంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్, అంటే ల్యాగ్ అయితే ఉండదు. మనకి గేర్ షిఫ్టింగ్ చేసినప్పుడు చిన్న ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ లో ఉన్న ల్యాగ్ దీంట్లో అయితే మనకేం అనిపించదు, అంత బాగుంటుంది. ఈ ట్రాన్స్మిషన్ స్మూత్ గా ఉంటుంది, అంటే ఆటోమేటిక్ అని చెప్పి మనకు ఏ ఫీల్ అనిపించదు. నెక్స్ట్ చూసుకోవచ్చు, ఈ మొత్తం కూడా ఫ్రంట్ అంతా వీడి పియానో బ్లాక్ ఫినిష్ లో, ఈ ఫ్రంట్ ఈ పోర్షన్ మొత్తం పియానో బ్లాక్ ఫినిష్ లో వచ్చి చాలా బాగుంది, చూడడానికి అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. బ్లాక్ ఎలిమెంట్స్ ఏమైనా కార్ లో ఉన్నప్పుడు, ఐ మీన్ పియానో బ్లాక్ ఎలిమెంట్స్ ఏమైనా షైనింగ్ అనిపిస్తాయి కాబట్టి చూసేటప్పుడు చాలా అందంగా కనబడతాయి. నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇచ్చాడు. హ్యాండ్ బ్రేక్ తీసుకోవాలనుకున్నా ఏమనుకున్నా సరే. దాంతోపాటు 2 బాటిల్ కప్ హోల్డర్స్, 12V పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇచ్చాడు. దాని తర్వాత చెప్పుకోవాలనుకుంటే ఇది సెంటర్ ఆర్మ్ రెస్ట్. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో సెడాన్ కాబట్టి మాక్సిమం మనం పెద్ద కార్స్ లో చూస్తే ఇది డ్రైవర్ సైడ్ ఉండదు, ప్రతి ఒక్కరికి ఉండేది గ్రాబ్ హ్యాండిల్, ప్రతి మిగతా వాళ్ళందరికీ ఉండేది, కానీ డ్రైవర్ సైడ్ ఉండదు. ఇది సెడాన్ కాబట్టి డ్రైవర్ సైడ్ కూడా వీడు గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశాడు. ఒకవేళ మనం దిగాలన్నా ఎక్కాలనుకున్నా యూస్ చేసుకోవడానికి బాగుండేది. నెక్స్ట్ దీంట్లో ఉన్న చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే హ్యూజ్ గ్లాస్ ఏరియా ఉంటుంది. ఇది వెహికల్ చూడడానికి కొద్దిగా హెవీగా కనబడుతుంది. సెడాన్లో నాకు తెలిసి మనం పెట్టే బడ్జెట్లో చూడడానికి మంచి అగ్రెసివ్ లుక్స్ ఉండి, పర్ఫార్మెన్స్ ఉండి, మైలేజ్ ఉండి అన్నీ ఉండే వెహికల్స్లో ఎక్కువ ఎక్కువ గ్లాస్ ఏరియా కనబడుతూ ఉంటుంది మనకి. నెక్స్ట్ థర్డ్ చూసారా, బిల్డ్ క్వాలిటీ ఎక్కడికి పోయిద్ది, జర్మన్స్ కదా. నెక్స్ట్ రేర్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది ఫ్రెండ్ నేనే కూర్చున్నా ఇప్పుడు దాకా, ఆవిడ తోలే నేను కూర్చున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నాడు కదా వాడే తోలింది, నేను కూర్చున్నా పక్కన. నాకైతే చాలా ఉంది నీ రూము, హెడ్ రూము బాగానే ఉంది, థై సపోర్ట్ మాత్రం కొద్దిగా తగ్గింది, ఏమాట కామాట. నెక్స్ట్ దీనికి సెంటర్ ఆమ్రెస్ట్ ఇచ్చారు నీట్గా, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మూడు హెడ్ రెస్ట్లు ఉన్నాయి చూసుకోవచ్చు. అలాగే ముగ్గురికి 3 సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. హెడ్ రెస్ట్లు కూడా 3 ఫిక్స్డ్ కాదు, 3 అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. చైల్డ్ ఐసోఫిక్ సీట్స్ కూడా ఉన్నాయి, వెనక మనం బేబీని తీసుకెళ్లాలనుకున్నా సరే సెట్ చేసుకోవచ్చు, దీనికి ఆ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ చెప్పుకోవాలనుకుంటే దీనికి రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు, 2 అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కార్ మొత్తంలో ఎక్కడ మనకి టైప్ ఏ పోర్ట్ ఇవ్వలేదు, మొత్తం అంతా టైప్ సి. ఫ్రంట్ కూడా 2 టైప్ సి పోర్ట్స్ ఇచ్చాడు, అలాగే బ్యాక్ కూడా 2 టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో చెప్పుకోవాలనుకుంటే కోట్ హుక్ ఉంది దీనికి, బ్యాక్ సీట్స్కి. అలాగే చెప్పా కదా కోట్ హుక్, మనం ఎప్పుడైనా అఫీషియల్గా వెళ్ళాలనుకున్నా సరే కోట్ తీసుకెళ్ళాలనుకున్నా ఆబ్వియస్లీ మనం కోట్ హుక్ చేసుకోవడానికి బాగుంటుంది, మడతపెట్టి పెట్టలేం కాబట్టి. నెక్స్ట్ దీని అలాయ్ వీల్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది R16 అలాయ్ వీల్స్ ఇచ్చాడు దీనికి, గుడ్డియర్ కంపెనీ నుంచి. 205/55 టైర్ పొజిషన్, టైర్ పెద్దగానే అనిపిస్తుంది, సడాన్కి మనం అంత బల్కీగా అవసరం లేదు, చూడడానికి అట్రాక్టివ్ గా అనిపిస్తుంది అలాయ్ వీల్స్ అయితే. అదే మనం జీటీ తీసుకుంటే కనుక డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి, ఈ నార్మల్ అలాయ్ వీల్స్ బ్లాక్ చేయించుకుంటే ఇవైనా చాలా బాగుంటుంది ఒకవేళ హైలైన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే. నెక్స్ట్ దీని గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది 2 doors కి రిక్వెస్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు మనం కార్తో ఇక్కడ దగ్గరికి వచ్చి అన్లాక్ చేయాల్సిన పని లేదు, కార్ కీ జోబ్లో ఉంటే ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని అదే అన్లాక్ అయిపోయింది. నెక్స్ట్ దీని పిల్లర్స్ చూసుకోవచ్చు, 1 పిల్లర్, ఏ పిల్లర్ అయితే కనుక బయటకు కనబడుతుంది, అదే మనం బి పిల్లర్ చూస్తే కనుక 2 doors మధ్యలో మెర్జ్ అయిపోయి ఉంది.
స్టీప్లర్ కనబడుతుంది. ఈ సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఆబ్వియస్లీ కూర్చోడానికి కొద్దిగా అయితే కష్టపడాలి. చూసుకోవచ్చు, ఇదైతే ఇప్పుడు దాకా నేనే కూర్చున్నా, నాకైతే కంఫర్ట్ బాగానే ఉంది. చూసుకోవచ్చు, ఇది 2-వే అడ్జస్టబుల్, అంటే రెక్లైన్ అయింది, అలాగే ఫ్రంట్ కి బ్యాక్ కి కదిలిద్ది అంతే, అంతకుమించి ఎక్కువ లేదు. నెక్స్ట్ ఈ గ్లవ్ బాక్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది కోల్డ్ గ్లవ్ బాక్స్ అయితే కాదు, నార్మల్ గ్లవ్ బాక్స్. ప్లెంటీ అమౌంట్ ఆఫ్ పేపర్స్ అయితే చాలా పడతాయి, ఎక్కువే పడతాయి. డెప్త్ ఉండిద్ది లోపలికి ఇది, అందుకే బెస్ట్. నెక్స్ట్ దీనికి హైలైన్ ప్లస్ కాబట్టి దీనికి ఇన్బిల్టే ambient లైటింగ్ ఉంటుంది, అంటే హైలైన్ ప్లస్ కాబట్టి ఇన్బిల్టే ఇచ్చాడు. అలాగే ఇది ఓన్లీ వైట్ కలర్ మాత్రమే వెలిగింది, కలర్ చేంజబుల్ ఆప్షన్స్ అయితే ఉండదు. కానీ అంటే ఈ బ్లాక్ కి వైట్ కి కాంబినేషన్ అయితే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఈ వీడియో చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉండిద్ది మీకు. ఒకవేళ నచ్చుంటే కనుక లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒక 4-5 వీడియోలు చూడండి, అన్ని వీడియోలు చూసి, నేను 4-5 వీడియోస్ అప్లోడ్ చేశాను, అన్ని వీడియోస్ చూసి ఒకవేళ నచ్చితే కంటెంట్ బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉండిద్ది. అలాగే మీకు ఈ వీడియో కనుక, అంటే ఈ జర్మన్ బీస్టిక్ కనుక మీకు ఓనర్షిప్ రివ్యూ కావాలి అనిపిస్తే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది మా ఫ్రెండ్దే కారు, ఎప్పుడు అడిగినా అవైలబుల్గానే ఉంటాడు. నాకు ఓనర్షిప్ రివ్యూ కావాలనుకుంటే పక్కా తీసుకొచ్చి చేపిస్తే. అరౌండ్ 40,000 కిలోమీటర్స్ తిరిగాడు, వాడినే తీసుకొచ్చి మాట్లాడిస్తా. థ్యాంక్ యూ.